హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ కలకలం రేపుతోంది. హబీబ్ నగర్ పిఎస్ పరిధిలో పోలీసులు దాడులు చేశారు. మల్లేపల్లి అఫ్జల్ సాగర్ లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పేస్ట్ తయారు చేస్తున్న పరిశ్రమ యజమాని మహమ్మద్ ఫరూక్ ను అరెస్ట్ చేశారు. అజిటిక్ యాసిడ్, సింథటిక్ ఫుడ్ కలర్స్, గమ్ పౌడర్, రసాయనాలు కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ప్లాస్టిక్ కంటైనర్లలో నిల్వ చేసి హోటళ్లు, హోల్సేల్ కిరాణా దుకాణాలకు సరఫరా చేస్తున్నారని నిర్ధారించారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీకి తీసుకున్న లైసెన్స్ గడువు 2018లో సెప్టెంబర్లో ముగిసిందని పోలీసులు తెలిపారు. 1090 కిలోల కల్తీ పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. అయితే కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఈ కల్తీకి సంబంధించి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తయారు చేస్తున్న వారిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా పోలీసులు వెల్లడించారా? హైదరాబాద్ మహానగరంలో కొంతకాలం నుంచి కూడా కల్తీ తయారీలకు సంబంధించి కూడా వైపున పోలీసులు కావచ్చు, అలాగే డిహెచ్ఎఫ్సీ సేఫ్టీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించిన నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా మరొకసారి కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ఘటన అనేది వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ అలాగే గమ్ పౌడర్, రసాయనాలు కలిపి అల్లం వెల్లుల్లి పేస్టులు తయారు చేస్తున్నట్లు కూడా గుర్తించారు. ప్లాస్టిక్ కంటైనర్లలో పేస్టు నిల్వ ఉంచి హోల్సేల్ గా కిరాణా దుకాణాలకు, నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక హోల్సేల్ దుకాణాలకు కూడా ఈ యొక్క అల్లం పేస్ట్ ను సరఫరా చేస్తున్నట్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. వాస్తవానికి అతని యొక్క లైసెన్స్ గడువు అనేది 2018 సెప్టెంబర్ లోనే ముగిసిందని గుర్తించారు. దాదాపు 1090 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా ఈ యొక్క తనిఖీలలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.